మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హెచ్ఎంవిపి అనే ఒక వైరస్ కూడా ఇప్పుడు ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏమిటనేసి కూడా ప్రజల్లో ఇప్పటి వరకు కూడా జనాలు ఓ వైపు ఆందోళన చెందుతున్నారు. చైనాలో మొదటిగా ఇది ఎక్కడ ఉంది, అక్కడి నుంచి చెన్నై ప్రాంతానికి వచ్చింది. చెన్నై, బెంగళూరు, ఆదిలాబాద్ అనే ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఇది ఉంది. బెంగళూరు ప్రాంతంలో నిన్న 8 నెలల చిన్నారి కూడా ఈ వైరస్ సోకింది. అసలు ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు ఏమిటి, ఎలా ఉండాలి అనేసి మనతో పాటు మాట్లాడేందుకు బజ్వేల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు కూడా ఈ చెన్నై వంటి ప్రాంతాల్లో, బెంగళూరులో కూడా నిన్న 8 నెలల చిన్నారికి కూడా వైరస్ రావడం జరిగింది. అసలు ఈ వైరస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటి, ఇది ఏమన్నా కరోనా లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటాయా, దీనికి మీరు ప్రజలకు మీ వైపు నుంచి ఎటువంటి సూచనలు ఇస్తారు? హలో, నమస్కారం అండి. నేను బద్వేల్ సిఎస్సి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. నా పేరు సుబ్బారెడ్డి. ఇది అవునండి, ఇప్పుడు ప్రజలందరూ హెచ్ఎంపివి అంటారండి. అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అండి. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఒక రెస్పిరేటరీ వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ఇది కూడా కరోనా లాగా మాదిరే అండి, కానీ కరోనా అంత సివియారిటీ ఉండదు. ఎందుకంటే మనకు జలుబుకు అంటే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కలిగించేటి చాలా వైరసెస్ ఉంటాయి. అందులో ఇది వన్ ఆఫ్ ద వైరస్ అండి. ఇది ఫస్ట్ మొదటగా చైనా కూడా కాదండి, 2001లో నెదర్లాండ్లో కనుక్కున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ హెచ్ఎంపివి వైరస్ అనేది వేరే మ్యుటేషన్ ద్వారా వేరే సివియర్ వేరియంట్ గా తయారవడం వల్ల చైనాలో కొత్తగా ఆ మ్యుటేషన్ జరిగింది. దానివల్ల ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి మనకు చెప్పారండి. కానీ మనము కరోనా మాదిరే కొంచెం సివియర్ అంత ఉండకపోయినా కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. సార్, అలాగే ఇది ఎక్కువగా చిన్నపిల్లల పైన ప్రభావితం చూపుతుందా, లేదంటే ముసలి వయసు వాళ్ళపైన ప్రభావితం చూపుతుందా? అంటే మొదటిగా ఇది ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఏంటి అనేసి కూడా చెప్పండి సార్. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, టీబీ ఉన్న వాళ్ళకి, తర్వాత బాగా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది మెయిన్గా ఎవరికి మనలో శక్తి లేనప్పుడే ఏ వైరస్ అయినా ఎంటర్ అవుతుందండి. కాబట్టి లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ వస్తుందండి. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందండి. రెండోది, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మెయిన్గా మన రెస్పిరేటరీ ఏదైనా కావచ్చు, ఒకరు తుమ్మితే ఆ డ్రాప్లెట్స్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడము, ఒకరి కర్చీఫ్ ఇంకొకరు వాడడము, దగ్గర ఆనుకొని మనిషి మాట్లాడేటప్పుడు ఒకరు తుమ్మినా దగ్గినా వాళ్ళలోంచి ఆ స్ఫోటమ్స్ కానీ ఆ డ్రాప్లెట్స్ కానీ వచ్చి స్ప్రెడ్ అవుతుందండి. మెయిన్గా ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాబట్టి నార్మల్ అన్ని కాఫ్, జలుబు మాత్రమే ఆ సిమ్టమ్స్ ద్వారానే వస్తుందండి. ఇంకా సిమ్టమ్స్ అంటే మెయిన్గా జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ముక్కు బ్లాక్స్ అంటే అంటే నేసల్ బ్లాక్ వస్తుంది, నేసల్ కంజెషన్ వస్తుంది. ఈ విధంగా ఇవి వస్తాయండి. వీటిలో కూడా 3 రకాలండి: మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే కొంతమంది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి వచ్చినప్పుడు జస్ట్ జ్వరము, జలుబు, దగ్గుతో వచ్చి వెళ్ళిపోతాయి. లేదు, ఒకవేళ వాళ్ళకు శక్తి లేదు, ఇమ్యూనిటీ లేదనుకోండి, ఆ జలుబు, దగ్గు నుంచి వాళ్ళు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే సివియర్ అయ్యి ఆయాసపడే అంటే బాగా డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుందండి. అట్నే మళ్ళా నిర్లక్ష్యం వహిస్తే తిరిగి మన అంటే హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో జాయిన్ అయ్యి ఒకవేళ మరీ సివియర్ అయితే ఇంట్యుబేషన్, వెంటిలేటర్ మీద పెట్టుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి జనాలు ముందుగా ఏమన్నా చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళేసి వెంటనే దానికి ఏంటి, అది చిన్నదా పెద్దదా అనేది నిర్ధారణ చేసుకొని దాని తగ్గట్టు మందులు వాడితే ఏం ప్రమాదం ఉండదండి. అలా ఏమీ కాదు అనుకొని ఇంటి దగ్గరే కూర్చొని ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది పెద్దదయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉందండి. సార్, అలాగే ఇప్పుడు అసలే సంక్రాంతి సెలవులు వచ్చాయి. బెంగళూరు, హైదరాబాదు, తర్వాత చెన్నై నుంచి కూడా మనకి ఇక్కడికి విచ్చేస్తుంటారు. వారి వచ్చే వాళ్ళకు మీరు చెప్పే సూచనలు ఏంటి? చిన్నపిల్లల దగ్గర వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి సార్? ఎందుకంటే ఏ రోగమైనా ఫస్ట్ మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే ఏంటంటే రోగం రాకుండా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏంటంటే సంక్రాంతి సీజన్ కాబట్టి జనాలు ఎక్కువ మంది ఒకటే చోట గుమికూడే అవకాశం ఉంటది. కాబట్టి వీలైనంత వరకు గుమికూడకుండా ఉండాలి. ఎందుకంటే గుమిగూడినప్పుడు అనుకోకుండా ఎవరొకరు తుమ్మినా, దగ్గినా, చీదినా
ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ఇంకొకరు ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు జనాల సమూహం ఒకటే చోట గుమికూడకూడదు. రెండోది, ఎవరన్నా జలుబులు దగ్గులు ఉన్నాయంటే ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి. లేదా ఎవరన్నా తుమ్మినా దగ్గినా వెంటనే వెళ్ళి వాళ్ళ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. మాటికి చేతుల్ని ముక్కుల్లోను నోట్లోను పెట్టుకోకూడదు. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్, మనం ఇంతకుముందు కరోనా ఉన్నప్పుడు ఎలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశామో అలా చేస్తే మాక్సిమం స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుందండి. కాబట్టి మనం కరోనా ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో అంత ఇబ్బంది పడిన అవసరం లేదు. కానీ అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అదే జాగ్రత్తలు, అంటే సోషల్ డిస్టెన్సింగ్, ఒక మనిషికి దూరం మెయింటైన్ చేయడము, ఎవరి కర్చీపులు వాళ్ళు, ఎవరి మాస్కులు వాళ్ళు, తర్వాత బాగా ఉతికిన బట్టలు, అంటే కర్చీపులు వాడడము, మాస్కులు వేసుకుంటే మాక్సిమం ఇది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ లేకుండా మనం జాగ్రత్తలు చేయొచ్చండి. కరోనా వంటి సమయంలో కూడా చాలా వరకు కూడా అందరూ ఇంట్లోనే ఉండి వారు సొంత నిర్ణయాలు తీసుకొని వారు కొన్ని ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. అలాంటి ప్రికాషన్స్ తీసుకోవద్దా లేదా అని చెప్పేసి కూడా డాక్టర్ గారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చాలా వరకు డిసీజెస్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ కావచ్చు, మనం ఇంట్లోనే కూర్చొని సొంత వైద్యం అనేది ఎప్పటికీ చేయకూడదండి. ఎవరికైనా జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, సంథింగ్ వేరే ఏమైనా ప్రాబ్లం వచ్చింది, జస్ట్ 1 day వెయిట్ చేయాలి, లేదంటే హాఫ్ డే వెయిట్ చేయాలి. వెంటనే దగ్గరున్న హాస్పిటల్లో డాక్టర్ని కానీ సంప్రదించాలండి. ఎందుకంటే సొంత వైద్యం చేసుకున్నప్పుడు వాళ్ళకి అది సివియారిటీ తెలియదండి. చిన్నదే అంటే మైల్డా, మోడరేటా, సివియర్ అని తెలియదు. వాళ్ళు సింపుల్ అనుకుంటారు, అది సివియర్ గా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సొంత వైద్యం చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఆ డాక్టర్ వారు చూసి చెప్తారండి, ఇది సింపుల్ గా ఉంది, మీకు మాత్రలు, టాబ్లెట్లు, ఇంజెక్షన్ రాసి పంపిస్తారు. ఒకవేళ సివియర్ గా ఉంది, చిన్న ఊరైతే కొంచెం పెద్ద ఊరికి పంపిస్తారు. పెద్ద ఊరైతే కొంచెం అంటే ఐసీయూలో కానీ ఏమన్నా అడ్మిషన్ కానీ చెప్తారు. కాబట్టి సొంత వైద్యం చేయకుండా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దగ్గరున్న డాక్టర్ని కానీ సంప్రదిస్తే మాక్సిమం పెద్ద ప్రమాదం జరగకుండా మనం చూసుకోవచ్చండి. రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఎవరు కూడా పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి అనారోగ్యాలు ఏం కావు. ఏదైనా చిన్న మీకు జలుబు దగ్గు వంటివి వస్తే మీరు ఇంట్లోనే ఉండి నిర్లక్ష్యం చేయొద్దండి, డాక్టర్ గారిని సంప్రదించండి. సంప్రదించిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి ప్రికాషన్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. అంతేకాని మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం అనేది కూడా వహించద్దు అని చెప్పి చెప్తున్నారు. సంక్రాంతి సెలవు కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా వైద్యులు కూడా చెప్తున్నారు, మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వారి పట్ల మీరు కొంచెం దూరంగా ఉండండి. సోషల్ డిస్టెన్స్ అనేది ప్రత్యేకంగా మీరు వాటి మీద దృష్టి పెట్టి నిర్లక్ష్యం అయితే వహించొద్దని చెప్పేసి కూడా బద్వేల్ డాక్టర్ సుబ్బారెడ్డి గారు కూడా తెలియజేశారు.